కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుని బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డమే విజయ్ చేసిన తప్ప గవర్నర్ రూపంలో ఇన్ని ఇబ్బందులు వచ్చాయా? ఇప్పుడు విజయ్ని ఎన్డీఏలో చేర్చుకోవటానికి ఎన్నికలకు ముందు కూడా ప్రయత్నం జరిగింది. భారతీయ జనతా పార్టీ చొరవ చూపింది. అయితే విజయ్ తాను పొలిటికల్ రైవల్ డిఎంకే, ఐడియాలజికల్ రైవల్ బీజేపీ అని చెప్పారు. ఏడీఎంకేతో ఎన్డీఏలో చేరాలంటే ముఖ్యమంత్రి పదవి, మెజారిటీ సీట్లు కావాలని విజయ్ అడిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. కారణాలు ఏదైనా విజయ్కి బీజేపీ ఎన్డీఏలో చేరలేదు ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఎన్నికలకు ముందు జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి కనుక తమిళనాడు రాష్ట్రంలో పరోక్షంగా కూడా కాంగ్రెస్ అధికారంలో భాగస్వామ్యం ఉండకూడదన్నది బీజేపీ లక్ష్యం. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేరళలో కాంగ్రెస్ గెలిచింది, ఒక సౌత్లో ఒక ఆంధ్రప్రదేశ్లో కూడా మైనర్ పార్ట్నర్గానే బీజేపీ ఉంది. అందువల్ల తమిళనాడులో కాంగ్రెస్కు ఏ రకమైన పాత్ర ఉండకూడదని కాంగ్రెస్ మొదట్లో తప్పు చేసింది. ఎన్నికలకు ముందు విజయ్ 60 సీట్లు ఆఫర్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ డిఎంకేను వదులుకొని విజయ్తో రావటానికి సాహసం చేయలే. రాష్ట్ర కాంగ్రెస్ ప్రయత్నించినా జాతీయ కాంగ్రెస్ అంగీకరించలేదు. చివరకు ఎన్నికలయ్యాయి, కాంగ్రెస్కి 5 సీట్లు మిగిలాయి. కానీ కాంగ్రెస్ అదృష్టం ఏంటంటే ఆ 5 సీట్లే విజయ్కి కీలకమయ్యాయి. సో గత ఎన్నికలకు ముందు జరిగిన పొరపాటును సరిచేసుకొని చాలా వేగంగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఎందుకంటే డిఎంకేకి మాకేం వ్యతిరేకం కాదు, కానీ బీజేపీ అనుకూల ప్రభుత్వం రాకూడదు అనే కారణాన విజయ్కి మద్దతు ఇచ్చింది. విజయ్ కూడా బీజేపీ మద్దతు, ఏడీఎంకే మద్దతు కోరకుండా కాంగ్రెస్ మద్దతు, వామపక్షాల మద్దతు అడిగాడు. దాంతో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో విజయ్ని రాకుండా ఉండాలి, విజయ్ ఏడీఎంకేతో పొత్తు పెట్టుకునేలా చేయాలి. సో విజయ్ ఏడీఎంకేతో పొత్తు పెట్టుకునేలా చేయాలి అంటే గవర్నర్ చేత ఇబ్బందులు పెట్టిస్తే ఇక తనకు అనివార్యమై ఏడీఎంకే మద్దతు తీసుకుంటాడు. ఏడీఎంకే ద్వారా విజయ్ పైన బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నది ఆలోచన. అందువల్ల ఖచ్చితంగా బీజేపీ ప్రయోజనాల కొరకే గవర్నర్ వ్యవహరిస్తున్నాడన్నది స్పష్టం.